నమస్తే. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో వ్యవసాయంలో పనులను సులభతరం చేసే ఏఐ సాంకేతికత మార్పులతో పాటు ఉపాధిని అందించే అగ్రి స్టార్టప్ల ఏర్పాటుపై మరింత వివరంగా తెలుసుకుందాం. వ్యవసాయం ఖర్చుతో కూడుకున్న పని. అలాగే రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ మేలైన ఆదాయాన్ని సంపాదించుకోవాలన్న లక్ష్యంతో సాగు చేస్తుంటారు. అందులో ప్రతి రైతుకి ట్రాక్టర్ వాడకం తప్పనిసరైంది. కానీ దీని వినియోగంలో ఇంధనానికి కావలసిన ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా డీజిల్కి బదులుగా ఈవీ టెక్నాలజీతో పనిచేసే ట్రాక్టర్లు సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రైతులకు ఈ ట్రాక్టర్లు ఏ విధంగా ఉపయోగపడతాయో ఓసారి చూద్దాం. రైతు కష్టపడి పండించిన పంట చేతికొచ్చేసరికి అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో తన కష్టాన్ని వృధా చేస్తున్నాయి. అలా జరిగితే పంటపై పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు దక్కదు. ఇలాంటి పరిస్థితి రాకుండా సాగులో ఖర్చులు తగ్గించడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు రైతులు. పంట సాగులో నాటు దగ్గర నుంచి కోత వరకు వినియోగించే ఈ ట్రాక్టర్ల ఇంధన ఖర్చు రైతుకు కాస్త భారంగానే ఉంటుంది. ఇంధనం ధరలు పెరుగుతుండటంతో పాటు ట్రాక్టర్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉండటంతో పంట పెట్టుబడి పెరుగుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల వినియోగం అవసరం ఏర్పడుతోంది. వాయు, శబ్ద కాలుష్యం లేకుండా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యవసాయం ఉత్పాదకతను పెంచడానికి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. ఇది వచ్చేసేసి మీరు ఇక్కడ చూస్తుంది ఏదైతే ఉందో ఇది 50 HP ట్రాక్టర్. 50 HP ట్రాక్టర్ ఇది మనం కంప్లీట్లీ ఫుల్లీ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది మనం మార్కెట్లో దొరికే జాన్ డియర్ ఆర్ మాసే ఫర్గ్యూసన్ ఆర్ కుబోటా లాంటి కాంపిటీటర్స్తో సరిసమానంగా ప్రైస్ చేసిన ఎలక్ట్రిక్ బండి మనకి ఈ 50 HP ఇక్కడ ఏదైతే ఉందో మనం సమున్నతి ఈవెంట్లో ఇవాళ మనం డిస్ప్లే చేస్తుంది ఏదైతే ఉందో 11.5 లక్షలకి మనం రీటైల్ చేస్తున్నాం ఇవాళ. సో ఇది మన ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనమాట. బండిది ఫుల్లీ ఎలక్ట్రిక్ బండి. అన్ని ఇంప్లిమెంట్స్తో డీజిల్ బండి ఎలా పనిచేస్తాయో అన్ని ఇంప్లిమెంట్స్తోనూ సమస్యమైన అన్ని ఇంప్లిమెంట్స్తో పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ ట్రైలర్ అండ్ రోటోవేటర్, కల్టివేటర్ యాజ్ వెల్ యాజ్ ట్రైలర్ అన్నిటితోనూ హాలేజ్ పర్పసెస్కి, అగ్రికల్చరల్ పర్పసెస్కి కంప్లీట్గా వాడుకునే బండి అనమాట. ఈ కంపెనీ వచ్చేసేసి బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. ఇది మనం ఇక్కడ హైదరాబాద్లో ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. సార్ రైతులకి ఒకటి వచ్చేసి ఏంటంటే డీజిల్ బండిలో రోజుకి 3,000 రూపాయలు డీజిల్ ఖర్చు మాత్రమే అవుతుంది. ఇవాళ మీరు ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కనుక వాడితే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లో 10 యూనిట్లు ఖర్చు అవుతుంది. అంటే 100 నుంచి 150 రూపాయల లోపల మీకు ఒక రోజులో జరిగే ఖర్చు అనమాట. 150 రూపాయలకి 3,000 రూపాయలకి ఉన్నంత డిఫరెన్స్ మనకి ఎలక్ట్రిక్ ట్రాక్టర్కి డీజిల్ ట్రాక్టర్కి ఉండేది. పైగా ఇది డీజిల్ ట్రాక్టర్తో సరిసమానంగా ప్రైస్ చేసినది. సో ఇనీషియల్గా మీరు కాస్ట్ సేవ్ చేసుకుంటున్నారు. లాంగ్ రన్లో మీరు వాడక మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఒక సంవత్సరానికి ఎవరన్నా 6 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటే డీజిల్ 200 రోజులు వాడి మన ట్రాక్టర్ వాడితే కనుక 30,000 నుంచి 60,000 మాత్రమే ఖర్చు అవుతుంది. అంత డిఫరెన్స్ అనమాట. ప్రతి రైతు దీంతో ఇది యూస్ చేసి ఖచ్చితంగా లాభదాయకమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. సాగుపై ఆసక్తి ఉన్నప్పటికీ శారీరకంగా పనిచేసే వారి సంఖ్య రాను రాను తగ్గిపోతుంది. రైతు కూలీలు దొరకటం లేదు. దీంతో వ్యవసాయంలో యాంత్రీకరణ ఆవశ్యకత బాగా పెరుగుతుంది. వీటితో పాటుగా ప్రస్తుతం అన్ని రంగాల్లో పనిని మరింత సులభతరం చేసేలా ఏఐ టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటున్నారు. అలాగే కృత్రిమ సాంకేతికత, ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ మినీ ట్రాక్టర్ ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం. విదేశాల్లో వ్యవసాయ రంగంలో ఇప్పటికే ఏఐ కృత్రిమ సాంకేతికతతో పనిచేస్తున్న యంత్రాలు మనిషి అవసరం లేకుండానే వాటంతటవే నాట్లు వేయటం, నీరు అందించటం, కలుపులు తీయటం, పంటకు ఎరువులు అందించటం, కోతలు కోయటం వంటి అన్ని పనులు చేస్తున్నాయి. మరోపక్క పంటని పైనుంచి డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ ఎరువులను చల్లటం లాంటి పనుల్ని డ్రోన్లే చేసేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఈ మినీ ట్రాక్టర్ కూడా ఏఐ సాంకేతికతతో పనిచేస్తుంది. ఉదాహరణకి ఈ ట్రాక్టర్కి పంట సాగు విస్తీర్ణం వివరాలతో పాటు మొక్కల సాళ్లకు మధ్యలో దూరానికి సంబంధించిన వివరాల్ని నమోదు చేస్తే చాలు. ఇక ఎలాంటి మనిషి సాయం లేకుండా తన పని తాను చేసుకుంటుందట. ఇంతకీ ఈ యంత్రం ఎలాంటి పంటలు, ఎలాంటి నేలలకు అనుకూలంగా ఉంటుంది, ఎన్ని రకాల పనుల్ని చేస్తుందో ఓసారి చూద్దాం. పొలం పనులు చేపించుకోవడానికి రైతులకి కొంత సులువుగా తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేసామండి. దీన్ని ఒక మైక్రో ట్రాక్టర్ అని పిలవచ్చు. అంటే చాలా కాంపాక్ట్గా ఉండే ఒక స్మాల్ మినీ ట్రాక్టర్ అని చెప్పొచ్చు అనమాట. దీనికి ఏంటంటే మీకు రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయండి. విత్తనాలు నాటుకునేది, మొక్కలు నాటేది,
తర్వాత కలుపు తీసేది, స్ప్రే కొట్టేది, ఫర్టిలైజర్ వేసేదానికి రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయి, గడ్డి కోయడానికి, ఇవన్నీ ఉంటాయి. వీటిని మీరు మీకు రిక్వైర్మెంట్ని బట్టి ఈ ఐటమ్ పైన దాన్ని తగిలించి మీరు ఆ పని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ ఒక రైతు కంఫర్టబుల్గా వాళ్ళ పొలంలో ఉన్న పనులు అనేవి చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అయితే ఈ ప్రోడక్ట్ మీకు బ్యాటరీతోటి పనిచేస్తుంది, రీఛార్జబుల్ బ్యాటరీస్ తోటి పనిచేస్తుంది, కాబట్టి ఫ్యూయల్ ఖర్చు అనేది కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ శాతము మెట్ట పంటలు ఏవైతే డ్రై క్రాప్స్ ఉంటాయో, ఎక్కడైతే ఒక 60 సెంటీమీటర్ల నుంచి మీద రోకీస్ అంటే సాలకి మధ్య గ్యాప్ ఉంటుందో అక్కడ ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవడానికి కంఫర్టబుల్గా సూట్ అవుతుందండి కస్టమర్స్కి. టిపికల్గా చెప్పాలంటే పత్తి, మిర్చి, కూరగాయలు, తోటలు, తర్వాత బనానా, షుగర్ కేన్, ఇటువంటి వాటిల్లో ఎక్కడైతే మీకు 60 సెంటీమీటర్ అంటే 2 ఫీట్ కన్నా ఎక్కువ దూరం ఉంటుందో అక్కడ ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పిన కలుపు తీసే పని, స్ప్రే చేసే పని, విత్తనాలు నాటే పని, మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసే పని, ఇటువంటివన్నీ కూడా దీంతో సులువుగా రైతు అనేది చేసుకోవడానికి ఉంటుంది. పైగా ఇది బ్యాటరీతో పనిచేస్తుంది కాబట్టి నైట్ ఛార్జ్ చేసి పెట్టుకుంటారు, మరుసటి రోజు పొలానికి తీసుకెళ్ళి దీన్ని ఆపరేట్ చేస్తారండి. ఇందులో మీకు ఒక్కసారి ఛార్జ్ చేయడానికి పూర్తిగా 3.5 గంటలు పడుతుందండి. ఇది మీరు అక్కడ ఉన్న తేమ క్వాంటిటీని బట్టి, అక్కడ ఉన్న గడ్డి ఎంత ఎక్కువ పెరిగింది లేకపోతే తక్కువ ఉంది, ఏ స్టేజ్లో ఉందన్న దాన్ని బట్టి మీకు 3 నుంచి 5 గంటల సేపు ఇది ఒక బ్యాటరీతోటి నడిచిపోతుంది సార్. ఒకవేళ మీ దగ్గర పొలం పెద్దగా ఉంది, మీకు మిగిలిన 4 గంటలు కూడా పనిచేయాలి, రోజంతా 8 గంటలు 10 గంటలు పనిచేయాలి అన్నప్పుడు సెకండ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఒక యాడ్-ఆన్ కింద మీరు తీసుకోవచ్చండి. అది తీసుకుంటే 2 పద్ధతులు. రాత్రి మీరు 2 ఛార్జ్ చేసి పెట్టుకుని మరుసటి రోజు ఒకటి 4 గంటలు వాడి అది డిశ్చార్జ్ అవ్వగానే ఇంకోటి పెట్టి మీరు కంటిన్యూ చేసుకునేది ఒక పద్ధతి ఉంటుందండి. రెండో పద్ధతి ఏంటంటే దీన్ని మీ పొలం దగ్గర ఒకవేళ ఛార్జింగ్ ఫెసిలిటీ, ఒక ప్లగ్ పాయింట్ కనుక ఉందంటే కనుక, లేదా సోలార్ ప్యానెల్స్ కూడా ఉన్నాయంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకటి రోబోట్లో డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, రెండోది పక్కన మీరు ఛార్జ్ అవుతూ ఉంటుంది. రెండిటికి పట్టేది ఇంచుమించుగా 3.5 గంటలు యావరేజ్ అనుకుందాం. మీరు ఒకటి కంప్లీట్గా ఛార్జ్ అయినప్పటికీ ఒకటి కంప్లీట్ డిశ్చార్జ్ అయిపోతుంది. మీరు అందులో తీసి ఇందులో తీసి పక్కన ఛార్జింగ్ పెట్టేస్తే కనుక మీరు నాన్ స్టాప్, మీకు ఒకవేళ ఓపిక ఉంది, మనిషి ఉన్నాడు అంటే కనుక 24/7 అయినా వాడుకోవచ్చు. సార్ ఇదేంటంటే ఇది డిజైన్ చేసింది మెట్ట పొలాలకి మాత్రమే అండి. ఎందుకంటే మీరు రైస్ కనుక తీసుకుంటే రైస్లో ప్రతి పనికి ఆల్రెడీ ఒక ఇంప్లిమెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మేము వెళ్ళి కొత్తగా ఇంకోటి తయారు చేసినా సరే అది దానివల్ల ఉపయోగం లేదు. అందువలన మేము సెలెక్ట్ చేసింది ఏంటంటే, ఏవైతే పంటలకి ఎక్విప్మెంట్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారో అక్కడ మాత్రం సూట్ అయ్యే విధంగా ఈ డ్రై క్రాప్ సెంట్రిక్కి ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేసాం సార్. ఇక మీదట మార్కెట్ నుంచి డిమాండ్ ఉంది, కస్టమర్స్ లేదు నాకు రోబోటిక్ ప్రోడక్ట్ ఈ తడి పంటలకు కూడా అవసరం పడుతుంది అని కనుక వాళ్ళు అనుకుంటున్నట్టు కనుక టెక్నాలజీ అంతా సేమ్ ఉంటుందండి. ఇంకొక వేరియేషన్ మేము క్రియేట్ చేసి అది రైస్కి కూడా సూట్ అయ్యే విధంగా క్రియేట్ చేయగలుగుతాం అనమాట. మీకు 3 సైజులు ఉంటాయి సార్, స్మాల్, మీడియం అండ్ లార్జ్. అన్నిటికన్నా చిన్నది మీకు 40 సెంటీమీటర్స్ అంటే 1.5 ఫీట్ కన్నా తక్కువ ఉంటుందండి. మీడియం సైజ్ది 43 సెంటీమీటర్స్, అది కూడా ఇంచుమించుగా 1.5 ఫీట్కి దగ్గర ఉంటుంది. అన్నిటికన్నా పెద్దది మీకు 53 సెంటీమీటర్లు అంటే 2 ఫీట్కి దగ్గర ఉంటుంది అనమాట. అన్నిటికన్నా చిన్నది కొంత లైట్ వెయిట్ యాక్టివిటీ, లైట్ సాయిల్స్ ఉన్న చోట, స్ప్రేయింగ్ ఎక్కువ డిపెండెన్సీ ఎక్కువ అవసరం ఉండాల్సిన చోట అది సూట్ అవుతుందండి. లేదు నా ఈ తోటలు నాకు ఎక్కువ పని జరగాలి, ఎక్కువ కెపాసిటీ కావాలన్నప్పుడు అన్నిటికన్నా పెద్దది కుదురుతుందండి. మీకు 1.75 lakh నుంచి స్టార్ట్ అవుతుందండి, దగ్గర 3.8 lakh రూపీస్ దాకా ప్రోడక్ట్ వెళ్తుంది. అయితే ఇందులో చూడాల్సింది ఏంటంటే, మేము ఇన్ని రోజులు మాట్లాడిన రైతులు కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ జనరల్గా ఏం చేస్తారంటే, 2-3 రైతులు కలిపి ఒక ప్రోడక్ట్ తీసుకుని వాళ్ళ మధ్యలో షేరింగ్ చేయడము ఒక పద్ధతి ఉంటుందండి. కొంతమంది రైతులు వాళ్ళు కొనుక్కొని ఒకవేళ 5 ఎకరాలు ఉందనుకోండి సార్, 5 ఎకరాలు మీకు ఒక రోజులో పని అయిపోతుంది, మహా అయితే 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజులు అయిపోయాక మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రెంట్కి తిప్పడం మొదలు పెడుతున్నారండి. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మ్యాన్ పవర్ ఇబ్బంది ఉంది, అక్కడ కూడా పని జరగాలి, ఇంచుమించుగా ఇదే పంట వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రెంట్కి ఇచ్చి రోజుకి ఇంత అని చెప్పి దాని నుంచి రెంటల్ రూపంలో ఇచ్చేది ఇంకో పద్ధతి ఉంటుంది సార్. ఈ రకంగా ఒక ఈక్విలిబ్రియం అనేది ఫామ్ అవుతుందండి. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, కలిసి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకుని వాళ్ళ మధ్యలో షేరింగ్ అయిపోయిన వెంటనే పక్కన వాళ్ళకి రెంట్కి ఇస్తూ దీనిపైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రిటర్న్ తీసుకునే విధంగా కూడా నడుస్తుందండి. ఈ ఐటమ్ మీకు 80% కన్నా ఎక్కువ మొత్తం ఇండియాలో నుంచి సోర్స్ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయండి. దీంట్లో
మీరు ఇందులో ఉన్న మోటార్లు కానీ లేకపోతే గేర్ బాక్సులు కానీ ఏవైనా సరే విత్ ఇన్ ద కంట్రీ సోర్స్ చేసాం సార్. ఎందుకంటే రైతు చేసే పని క్లైమేట్ తోటి డిపెండ్ అయ్యే పని. ఇప్పుడు ఆయనకి రిపేర్ కావాల్సిన టైంలో కనుక మేమేదో చైనా నుంచి ఐటమ్ తీసుకొచ్చి అక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏదో ఇబ్బంది పడి అక్కడ కస్టమ్స్లో ఏదో ప్రాబ్లం వచ్చి డిలే అయిందనుకోండి, ఇక్కడ పంట ఇష్యూ అవుతుంది. అందుమూలన మేము టైం తీసుకుని లోకల్లో ఉన్న సోర్సింగ్ అనేది చేసాం. అండ్ అన్నీ లోకల్లో ఉంటాయి కాబట్టి స్పేర్స్ అవైలబిలిటీ అనేది ఎటువంటి సమస్య ఉండదండి. ఎప్పుడు 24/7 మా దగ్గర స్పేర్స్ అవైలబిలిటీ ఉంటుంది. అయితే దీని ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. మేము రోజుకి ఫ్యూ యూనిట్స్ తయారు చేయగలుగుతాము. అండ్ కస్టమర్ కావాలంటే ఇప్పుడు మేము వాళ్ళకి చెప్తుంది దగ్గర 2 వారాల్లో వాళ్ళకి డెలివరీ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్. మీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. మీకు ఏంటంటే సార్, రిమోట్ కంట్రోల్ తోటి నాకు ఒక మనిషి ఉన్నాడు, నాకు రిమోట్ తోటి ఆపరేట్ చేయడం కంఫర్టబుల్ అని అనుకున్న వాళ్ళకి రిమోట్ కంట్రోల్ వర్షన్ ఇస్తామండి. ఈ రిమోట్ కంట్రోల్ వర్షన్ ఏంటంటే ఒక మనిషి అతని కనిచూపు మేరలో రోబోట్ పెట్టుకుని అది దగ్గర 100 మీటర్లు 200 మీటర్లు ఉంటుందండి. దాంట్లో చూస్తూ ఇక్కడ పొలం అంచు నుండి డ్రైవ్ చేసేది ఒక పద్ధతి ఉంటుంది సార్. రెండోది ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఫుల్లీ ఆటోనమస్. అది ఏఐ తోటి యూస్ చేసి పని జరుగుతుందండి. అది ఏంటంటే మీకు పొలము పెరిమీటర్ పొలం అంచులు మ్యాపింగ్ ఒకసారి జరిగిపోతే మీరు కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. అంటే నా పొలంలో సాల్కి దూరం ఎంత పెట్టాను, ఏ పాయింట్కి నాకు టర్నింగ్ కావాలి అనేది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. అవి ఇచ్చి గో నొక్కగానే ఇది దానంతలో అది ఆటోమేటిక్గా సాలల మధ్యలో స్ప్రేయర్ అటాచ్మెంట్ అయితే స్ప్రేయర్ అటాచ్మెంట్, కలిపి అటాచ్మెంట్ పెట్టి అది చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ 2 వర్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆటోనమస్ వర్షన్లు ఏంటంటే రైతు దీన్ని గో నొక్కేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఏదైనా అడవి జంతువు అడ్డొచ్చింది, లేకపోతే ఇంకేదైనా దీనికి మనిషి అడ్డొచ్చి వెళ్ళట్లేదు, అట్లాంటి టైంలో ముందు వీళ్ళకి ఇంటిమేషన్ వస్తుందండి. రైతుకి, ఇంట్లో ఉన్న రైతుకి స్మార్ట్ ఫోన్లో రోబోట్ ఎదురుగుండా ఏది ఉంది అనేది కనిపిస్తుంది. దాన్ని తగ్గట్టుగా ఈయన డెసిషన్ తీసుకుని కొంచెం ఆ పక్కకి జరపడమో లేకపోతే వాళ్ళని ఏదైనా చెప్పడమో ఇంకెవరినైనా పంపించడమో చేయొచ్చు. చేసి మళ్ళీ రెజ్యూమ్ నొక్కుతారు. ఈ 2 పద్ధతుల్లో ఈ టెక్నాలజీ అనేది పనిచేస్తుందండి. ఇందులో నేను ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, పని చేసేస్తుంది బాగానే ఉంది, మీకు కెమికల్ యూటిలైజేషన్ అనేది కూడా తక్కువ చేస్తుంది సార్. అంటే మన దగ్గర ఈ ప్రోడక్ట్లో కొన్ని అటాచ్మెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట. అంటే కలిపేది మొక్కేది అని ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. కలుపు మందు కొట్టడమో లేకపోతే దాన్ని పీకేయడమో చేస్తుంది. మొక్క పెస్టిసైడ్ కావాలా, దానికి హెల్త్ ఎలాగుంది, ఒకవేళ తర్వాత పొద్దున్న దానికి ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటుందా అనేవన్నీ కూడా ఇది ప్రాపర్గా దాన్ని ఎనలైజ్ చేస్తూ 100 లీటర్లు కొట్టే చోట 70కి దీన్ని తగ్గిస్తుందండి. సో ఆ రకంగా కూడా ఖర్చు అనేది తగ్గుతుంది, నేల బాగుంటుంది. ఏదైతే పంట చేతికి వచ్చి మార్కెట్లోకి వెళ్ళి మనలాంటి వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తామో మనకి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి కూడా తక్కువ ఉంటాయి సార్.